సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్స్ రియల్ లైఫ్ లో మనల్ని ఫాలో అయితే ఎంత కామెడీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు ధనాధన్ రాజన్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. గుసగుసలే గున్నమ్మ వెళ్ళో అన్ని రుసరుసలే కన్నే చూపుల్లో యాయ సౌందర్య ఇది నిజమా మాయా అయ్య సగమయ్య తెగ నచ్చావయ్యా యద కొరిగి ఎన్నో బింకాల రుచి మనకి ఇంకా ఇంకాల. టీమ్ లీడర్ తో డాన్స్ చేద్దాం అనుకుంటూ వస్తే కంటెస్టెంట్ తో డాన్స్ చేయాలి వచ్చేసింది. అది నా కర్మం అంటే. నాతో డాన్స్ చేయడానికి మీకు ఏంటంత ఈగో? హలో, ఒక్కప్పుడు ఇక్కడ నేను యాంకర్ ని, అక్కడే కూర్చునేదాన్ని. నాకు తెలుసు, ఒకప్పుడు ఇక్కడ నేను టీమ్ లీడర్ ని. కానీ అది ఎవరికి తెలీదే. సర్లే, ఎక్కువ మాట్లాడింది చాలు కానీ లోపలికి వెళ్ళు. లోపలికి వెళ్ళు అది మాత్రం కరెక్ట్ గా చెప్తావు, కానీ లోపలికి వెళ్తే ఏం చెయ్యవు. అమ్మా ఆకలేస్తుందమ్మా. వస్తున్నాను రా. అమ్మా ఎన్నిసార్లు చెప్పానమ్మా, హోటల్లో సర్వర్ తెచ్చినట్టు తీసుకురాకు, నేను నీ కొడుకునని. చూసానులే. సౌమ్య, అమ్మ ఇడ్లీ ఒకటే తెచ్చింది. చట్నీ కావాలా? ఒక స్పూన్ అయ్యి. ఒక్క స్పూన్ అయ్యి. ఇంకేమైనా కావాలా అండి? నాకేమీ వద్దు. అలాగే. నా లాంగ్వేజ్ అర్థం కాకపోయినా పర్లేదు, నా బాడీ లాంగ్వేజ్ అని అర్థం చేసుకోవాలిగా. నువ్వు తిక్కల దానివా మెంటల్ దానివా? నేను బెంగళూరు దాన్ని. ఏంటో నా బతుకులా అయిపోయింది. అమ్మా ఏమైందిరా? అప్పుడే తినేసావు టిఫిన్? ఎక్కడ తిన్నాను? మొత్తం మీ కోడలో తినేసింది. భలే దాన్ని ఇచ్చి చేసావు నాకు. ఆగు, దాని సంగతి చెప్తా. షమియా నా పేరు సేమ్య కాదు, సౌమ్య. ఇల్లు తుడిచావా? తుడిచేసాను అత్తయ్య, ఇప్పుడు తుడిచేసాను కదా. చూడండి, అద్దంలా మెరిసిపోతుంది. ఓహో, అద్దంలా ఉందా? ఏది నా ఫేస్ కనిపిస్తలేదు ఇక్కడ? మీ ఫేస్ అద్దంలోనే కనపడుతుంది, ఇక్కడ ఎలా కనపడుతుంది? పంచులేసావు కదా అవే. ఉండు, ఇక ఈ పల్లీలు వేస్తా. ఇప్పుడు చూడు. ఎందుకు అత్తయ్య నన్ను ఇలా కాల్చుకుని తింటారు? సుధారాణి, పరపతి సుధారాణి, నాతో పెట్టుకోకు. రా లోపలికి. నా కష్టాల్ని బాధల్ని ఇప్పుడు ఒకరితో చెప్పుకుంటా. నేను ఒక ఇన్స్టా ఐడి క్రియేట్ చేసుకుంటాను, దాంట్లో అన్ని పెట్టేసుకుంటా. పబ్లిక్ ఫిగర్ సౌమ్య. ఆహా, ఇదేంటిది? ఏదో నోటిఫికేషన్ వచ్చింది, ఫాలో అవుదాం. వావ్, పబ్లిక్ ఫిగర్ సౌమ్య ఏదో వీడియో కూడా పెట్టింది. ప్లే. చూడు సురేష్, నీ అమ్మ పల్లెలన్నీ కింద పడేసి నన్ను ఎక్కమంటుంది సురేష్. నాకు వెనకాల ముందు ఎవరు లేదనే కదా నువ్వు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు. కాల్చుకొని తింటున్నావు. నా జీవితం మొత్తం నాశనం చేసేసావు. చాలు, ఇన్స్టాలో అప్లోడ్ చేసేస్తా. ఓ, మీరు బాధపడింది నేను విన్నాను. నా ఫుల్ సపోర్ట్ నీకే. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. యు ఆర్ వెల్కమ్ అన్నంటే ఇంటికి రమ్మన్నట్టేగా. అంతేగా, ఇంటికి వెళ్ళిపో. ఎవరండి లోపల? ఎవడ్రా డోర్ కొట్టింది? ఎవరు కావాలండి? నా ఇంట్లోకి వెళ్ళి ఎవరు కావాలంటే బయటికి రండి పో. ఓకే, ఎవడ్రా నువ్వు? ఒకసారి పబ్లిక్ ఫిగర్ పిలవండి. ఇక్కడ పబ్లిక్ ఫిగర్ ఎవరున్నారు? ఏమండి, పబ్లిక్ ఫిగర్ సౌమ్య అండి, నేను ఫాలో అవుతున్నాను, ఒకసారి పిలవండి. ఏంటి ఇది, ఇన్స్టాగ్రామ్ పెట్టిందా? సౌమ్య బయటికి రా. నువ్వు ఏంటి ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ క్రియేట్ చేసావా నువ్వు? ఏమండి, అసలు ఇన్స్టా లైవ్ కదా, లైవ్ లోనే అదిరిపోయారండి. ఏమి కళ్ళు, ఏమి ముక్కు, ఏమి పెదాలు. ఎక్కువ పొగడకండి, మండుతుంది అక్కడ. ఎవరికండి? మీ ఆయనకా? రష్మికి. రష్మికి మండుద్ది అంటుంది. రష్మికే మండుతే మొగుడికి ఎంత మండాలరా? నా భార్య నా కళ్ళ ముందే పోగొడతావు నువ్వు. ఒకసారి మీ అమ్మని పిలవరా సురేష్. మా అమ్మని అమ్మా ఏమైందిరా? వీడు ఎవడో పిలుస్తాడు నిన్ను. ఎవడు? పల్లీలు కిందేసి ఏరమన్నావంట. ఇంకొకసారి పబ్లిక్ ఫిగర్ సౌమ్య చేత ఇలాంటి పనులు చేపిస్తే చంపేస్తా. ఆ అమ్మాయి కళ్ళలోంచి నీళ్లు కారిని అనుకో, నీకు రక్త కడ్డీరే. జరగా. బాయ్ అండి. మేడంతో ఒక ఫోటో అండి ప్లీజ్ సార్, ఒక ఫోటో. అరే నువ్వు ఫోటో తీసేవేంట్రా వాళ్ళిద్దరు పెట్టి? ఏం చేయమంటావు అమ్మా? నువ్వు లోపలికి పో, అంతా నువ్వు చేసిన పని. మేడం కొంచెం హ్యాండ్ వేస్తారా ఫ్యాన్స్ కోసం?
వాడు అడిగింది ఒకటే హ్యాండ్, నువ్వు 2 హ్యాండ్లు అయ్యి మాకు. నువ్వు ఎవడవరా చెప్పడానికి? నువ్వు ఎవడవరా చెప్పడానికి? భార్య భర్తలు తర్వాత చేతులు వేసుకుంటారు, కాళ్ళు వేసుకుంటారు. భార్య భర్తల మూసుకొని ఫోటోలు తీయడానికి వచ్చినట్టు ఫోటోలు తీ. చెయ్యొద్దు, కాళ్ళు ఏంటంటే అది లోకం పగిలిపోద్ది. ఈసారి మంచి కెమెరామెన్ పెట్టుకోండి సార్. ఫోటో దేవా. ఇంకొకసారి వీడియో డిలీట్ చేయలేదో పగిలిపోద్ది నీకు. చూసారా నా అబ్బాయి నాకు ఎలా కొడుతున్నాడని. నా కష్టం జరగడానికి ఎవరు లేదా ఇక్కడ? నీకు దండం పెడతాను ప్లీజ్. ఇలా అడుగుతున్నావు కదా, ఇంకొకసారి అడుగు, అది కూడా ఇన్స్టాలో పెట్టేస్తాను, బాగుంటుంది. నా ఫీలింగ్స్ ని నువ్వు కూడా రీల్ చేసుకుంటున్నావు అంటే నువ్వు సోషల్ మీడియా స్టార్ అయిపోయావే. ఇంక నేను ఆపలేను. నశించాలి నశించాలి నశించాలి, నశించాలి. నశించాలి నశించాలి పబ్లిక్ ఫిగర్ సౌమ్య మీద జరుగుతున్న అరాచకం ఆరు ఓకే కదా మేడం? ఏమో పర్వాలేదండి. కాదురా, నేను గదిలో 4 నిమిషాల ముందే కదరా కొట్టింది, మీకెట్లా తెలిసిందిరా? నేనేం చేయాలి సార్? ఆ బాండ్ పేపర్ ఇవ్వండి, పెన్ ఇవ్వండి, రాయ్. ఏం రాయాలి సార్? ఇక నుంచి పబ్లిక్ ఫిగర్ సౌమ్య గారి మీద ఆవిడ మీద ఈగ వాలినా ఈగ వాలినా నువ్వు వాలినా నేను వాళ్తాను కదా సార్ భర్త. అతను ఆగ్రహంతో ఉన్నాడు. ఆగడానికి లేదు, వాడడానికి లేదు. పూర్తి బాధ్యత నాది. నీదెందుకు అవుతుంది? నాది అంటే అలా రాయవయ్యా, నాది అని. పూర్తి బాధ్యత నాది. సౌమ్య గారు, ఇక నుంచి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఐ విల్ బి దేర్. ఇన్స్టాగ్రామ్ లో పెట్టండి. BUY bye and thank you so much. టీసీ టేక్ కేర్. ఏయ్, పెట్టలేవా ఓ మై గాడ్. పబ్లిక్ ఫిగర్ సౌమ్య గారు, చెప్పండి. ఏంటి మేడం ఈ మధ్య మీరు వైరల్ కంటెంట్ ఒక్క వీడియో పెట్టబోయేసరికి ఫాలోవర్స్ తగ్గుతున్నారు, ఒక్క ఫాలోవర్ కూడా పెరగట్లేదు మేడం. ఏదైనా వైరల్ ఆలోచించండి మేడం. ఏం పెట్టాలి? సడన్ గా పెట్టమంటే ఏం పెట్టాలండి? మీ అత్తను చంపేద్దామా? ఎంతకి తెగించారా? అతని చంపేద్దామా? చంపినట్టు మనం ఒక రీల్ చేద్దామా? అత్తయ్య, ఏంటి షేమియా? ఇప్పుడు మనం ఒక వీడియో పెట్టేద్దాం, ఆ. వైరల్ అయిపోతే మీరు కూడా వైరల్ అయిపోతారు. ఏం చేయాలి? జస్ట్ చనిపోయినట్టు పడుకుంటే చాలు. మేడం లైవ్ ఆన్ చేశాను, పర్ఫార్మెన్స్ అదిరిపోవాలి. అయ్యో అత్తయ్య, పోయావా అత్తయ్య? అమ్మా అమ్మా అమ్మా, అప్పుడే నీకు నీరలు నిండిపోయాయి అమ్మా. హలో, ఒక్క మాట కూడా చెప్పకుండా ఎప్పుడు చనిపోయింది అమ్మా? ఓవర్ గా చేయకు, నన్ను డామినేట్ చేసినట్టు ఉంటుంది. అత్తయ్య అత్తయ్య, ఒకసారి నన్ను చూడమ్మా. అత్తయ్య. మేడం 35K లైక్స్, 1 మిలియన్ ఫాలోవర్స్. నువ్వు చచ్చిపోయింది అనుకోని, చచ్చిపోయావు అనుకోని. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? భార్యనేమో అటు పంపించావు, భర్తనేమో ఇటు పంపించావు. చిలకా గోరింకల్ లాంటి సంసారాన్ని నాశనం చేసావు కదరా. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? పడికి మళ్ళీ అని. ఒరే దాని భర్తని ఈ అమ్మ కడుపులు మాడ. సౌమ్య హే అమ్మా, నువ్వే నా బాబు బొమ్మ. Now let's move on to Indraja garu. Very nice and each and everyone I truly enjoyed. Nag Babu sir. ధనరాజ్ ఎప్పుడు ఎట్లా అంటే కొంచెం రిస్క్ తీసుకున్నా కూడా కాంటెంపరీ ఇష్యూస్ మీద ట్రై చేస్తుంటాడు. ఈ ఇష్యూ కూడా చాలా బాగా డీల్ చేసావు ధనరాజ్, చాలా బాగా చేసింది. సౌమ్య బాగా చేసింది, ఆనంద్ బాగా చేశాడు, నువ్వు అందరూ బాగా చేశారు. Thank you so much, Dhanathan Dhanrajan team. Thank you.